మాకంటే కూడా మీరే ఎక్కువగా సంతోషిస్తారు. ఎందుకంటే మీరు మా గంగని కూతుర్లా ప్రేమిస్తారు. అయ్యగారు కూడా తన శిష్యురాలు గెలిచిందని చాలా గర్వపడతారమ్మా. ఒకవేళ గంగ మీ కూతురే అయ్యుంటే అయ్యగారు ఇంకెంత సంతోషపడతారో. గంగ కూడా నా కన్న కూతురుతో సమానమే పైడిరాజు. తను చూస్తుంటే నాకెప్పుడూ నా కన్న బిడ్డ లాంటి భావనే కలుగుతుంది. వావ్, బావుంది, చాలా బావుంది. నువ్వు ఆ గంగను పోగొట్టం, వీళ్ళేమో మురిసిపోవడం, ఆ గంగ నీ కన్న కూతురే అన్నట్టు కన్వే చేయడం చాలా బావుంది. వీళ్ళ ప్లాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు జయ? ప్లాన్ ఏంటి? నీకింకా అర్థం కాలేదమ్మా? వీళ్ళ గంగని నీ కన్న కూతురే అని చెప్పి నమ్మించేలా మాటలతోనే మాయ చేస్తున్నారు. జయ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా కన్న కూతురు నువ్వుండగా గంగ మా కూతురని ఎందుకు నమ్మిస్తారు? అసలు నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? ఎందుకంటే నేనొచ్చిన దగ్గర నుంచి వీళ్ళ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నానమ్మా, గమనిస్తూనే ఉన్నాను. జయ, పదా జయ, జయ ఆగు! ఎందుకలా చేస్తున్నావు? నేను మీ కన్న కూతురని మీరు నమ్మినా వీళ్ళు నమ్మలేకపోతున్నారు. అందుకే నాన్నగారు కూడా లేనిపోని మాటలన్నీ చెప్పి నా గురించి ఎంక్వైరీ చేసేలా చేశారు. అప్పుడే నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ మీద కుట్ర చేయాల్సిన అవసరం మాకేంటి? తెలిసిన నిజాలని నిర్భయంగా చెప్పలేక దాచేశాం. ఇంకా అబద్ధాలేం చెప్తామమ్మా? ఏంటి ఏంటి ఏంటా నిజం చెప్పండి. నేను ఇంటి కూతురు కాదు, మీ గంగే ఇంటి కూతురు. మేం తనని పెంచామంతే, కన్న తల్లిదండ్రులు మాత్రం వీళ్ళే అని చెప్తారా? అంతే కదా మీ ప్లాన్? జయ, ఏమైంది నీకు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నీకే అర్థం కావట్లేదమ్మా. ఎందుకంటే వీళ్ళు మంచితనం ముసుగులో నిన్ను నాన్నని మాయ చేసి వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నారు. స్టాప్ ఇట్. జయ, నీ భయం ఏమిటో అనుమానం ఏమిటో కొంచెం క్లారిటీగా చెప్తావా? ఈ పైడిరాజు లచ్చమ్మ మంచి వాళ్ళు కాదు నాన్నగారు. వాళ్ళ కుట్రతోనే ఇక్కడ పనిలోకి చేరారు. ఎందుకు అలా అంటున్నావు? నేను వచ్చిన దగ్గర నుంచి వీళ్ళలో ఏదో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. నేను మీతో ప్రేమగా ఉంటే కూడా వీళ్ళకి నచ్చట్లేదు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి నాకంటే వాళ్ళ కూతురు గంగే బెటర్ అని, మీరిద్దరూ తన్నే ఎక్కువ ప్రేమిస్తున్నారని, తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారని మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇలా ఆలోచించేలా మౌలు చేశారు. అలా ఎందుకు చేశారని నీ అభిప్రాయం? ఎందుకేంటి నాన్నగారు, ఇక్కడ పనిలోకి చేరాక మీకు దూరమైన మీ కూతురు కోసం, అంటే నా కోసం బాధపడుతున్నారని తెలుసుకున్నారు. ఆ లోటుని భర్తీ చేస్తూ మీ కూతురు స్థానంలోకి ఆ గంగను తీసుకురావడానికి ప్లాన్ చేసి ఉంటారు. అందుకే గంగన్ మీకు దగ్గరయ్యేలా చేశారు. తీరా మీ నిజమైన కూతురు నేను వచ్చేసరికి వాళ్ళ ప్లాన్కి బ్రేక్ పడింది. లేదంటే ఆ మాట ఈ మాట చెప్పి కట్టుకథలల్లి ఆ గంగను మీ కూతురే అని చెప్పి నమ్మించేసేవాళ్ళు. అయితే ఈ విషయంలో నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళు ఆడుతున్నది డ్రామానేనని మీరు నమ్ముతున్నారా నాన్న? నో! ఈ పైడి వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే నీకెందుకు వాళ్ళు నచ్చటం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది.
మన ఇంట్లో పనిచేస్తున్న వీళ్ళ కూతురు గంగ నీకంటే బెటర్ పొజిషన్లో, తన కెరియర్ చాలా ప్రాస్పరస్గా ఉండి తనతో నిన్ను నువ్వు కంపేర్ చేసుకుంటూ నిన్ను నువ్వు తక్కువగా ఫీల్ అవుతున్నావు. నువ్వు కూడా గంగలా ఏదైనా సాధించాలి అని మేము అనడంతో మా దృష్టిలో నీకంటే గంగే ఎక్కువన్న భ్రమలో ఉండిపోయావు. దీనివల్లే లేనిపోని ఆలోచనలతో ఫులిష్గా మాట్లాడుతూ వీళ్ళని బ్లేమ్ చేస్తున్నావు. నీ దృష్టిలో ఈ విశ్వనాథ్ ఎలా కనిపిస్తున్నాడు? ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మి తలాడిస్తాడనుకుంటున్నావా? నెవర్. అయినా డబ్బు కోసం కనీ పెంచిన కూతుర్ని మా కూతురు కాదు అని అబద్ధాలు చెప్పేంత స్థాయికి వాళ్ళు దిగజారరు అన్న నమ్మకం నాకుంది. గంగే మా కూతురు అని వీళ్ళు చెప్పాలనుకుంటే ఈ ఇంట్లో పనికి చేరిన మొదటి రోజే చెప్పుండేవారు. ఇన్ని రోజులు వెయిట్ చేసి నువ్వు వచ్చాక నీ మీద కుట్రలు చేసి నిన్ను పంపించేసి ఆ స్థానంలో గంగను తీసుకురావాలి అని అనుకుంటున్నారన్నది నీ పిచ్చి భ్రమ. మీ నాన్నగారు చెప్పింది నిజం జయ. పైడిరాజు, లచ్చమ్మ, గంగ నీతి నిజాయితీ గల మనుషులు. గంగను చూసిన మొదటి రోజు నుంచి నేనే తనకు దగ్గరయ్యానే గాని అది వీళ్ళు ప్లాన్ చేసింది కాదు. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. Look, an ideal man's brain is a devil's workshop. ఏమైనా పనికొచ్చే విషయాల గురించి ఆలోచించటం బెటర్. అండర్స్టాండ్? ఇంకెప్పుడు ఇలాంటి యూస్లెస్ మాటలతో వాళ్ళని బ్లేమ్ చేయకు. లచ్చమ్మ, మీరు తన మాటలేం పట్టించుకోకండి. చిన్నపిల్ల. గంగని మేము ఎక్కువగా అభిమానించడంతో చిన్న అసూయతో అలా మాట్లాడింది. పర్లేదమ్మగారు. జయ, నాతో రా. ఫైనలీ వీళ్ళని నిజం చెప్పకుండా లాక్ చేశాను. చూసావా అయ్యా, మనం ఎక్కడ నిజం చెప్పేస్తామోనని ముందుగానే అడ్డుకట్ట వేసింది తినకంత్రి మొహంతి. సరే సరే, ఎవరెన్ని కుట్రలు చేస్తే ఏంటి? నిజం అరచేతిలో నిప్పు లాంటిది. ఎప్పటికైనా బయటపడాల్సిందే. భారం అంతా ఇక ఆ దేవుడిదే. పద.